కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అయితే పెట్టడం జరిగింది. ఈరోజు పార్టీకి సంబంధించిన పేరు కావచ్చు, ఆ పార్టీ జెండా ఆవిష్కారం అయితే అంటే దానికి సంబంధించిన కార్యక్రమం అయితే అయిపోయింది. సో మరి జాగృతి నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్న పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు రాబోతా ఉంది కల్వకుంట్ల కవిత గారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నరేష్ గారు ఉన్నారు, లీడర్, దీనికి సంబంధించిన పార్టీ లీడర్. అన్న నమస్తేనే. సో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో? టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. సో ఎట్లా ఉండబోతుంది మరి? ఖచ్చితంగా డెఫినెట్గా చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ ఇది మరో టీఆర్ఎస్ ప్రపంచం సృష్టించబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలంతా పార్టీ జాతీయ పార్టీలు మాకు వద్దు, ప్రాంతీయ పార్టీలు మాకు ముద్దు అని చెప్పి ప్రజలంతా అనుకుంటున్న సమయంలో కవితక్క గారు వచ్చారు. తెలంగాణని కడుపు నిండా నింపుకొని తెలంగాణ ఆశయాల కోసం, తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం చేయాల్సిన పార్టీ కావాలని చెప్పి ప్రజలంతా కోరుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఈరోజు తెలంగాణ జాగృతి రూపాంతరం చెందబోతా ఉంది రాజకీయ పార్టీగా. రాబోయే రోజుల్లో తెలంగాణ అమరవీరుల ఆశయాలని, తెలంగాణ మేధావుల ఆశయాలని, తెలంగాణ ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వారి యొక్క ఆశయాలని రూపొందించడం కోసము తెలంగాణ జాగృతి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానిగా రాబోతా ఉంది. కాబట్టి దయచేసి నా అప్పీల్ చేస్తాను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర సేన మీ అందరి కోసం, ప్రజలందరి కోసం, తెలంగాణ హక్కుల కోసం పోరాటం సిద్ధంగా ఉంటుంది. ఇంతకుముందే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అని ఉండే, అది కాస్త బీఆర్ఎస్ అయిపోయింది. సో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మరి ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్ గా ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఎవరిని నమ్మరంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది, మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుందని చెప్పి కామెంట్స్ ఉన్నాయి కదా, వాటిని నమ్మరు ప్రజలు. ఎప్పుడైతే ప్రజలు తిరస్కరించారో మళ్ళీ పాత పేరు కూడా ప్రజలు నమ్మరు. ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సేనగా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు పోతా ఉన్నాం. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన ప్రజానికి కనబడతారు, అభిమానులు కనబడతారు. కేవలం మేము ఎజెండా పార్టీ అనౌన్స్మెంట్ కోసం చిన్నగా 10 గంటలకు, ఉదయం 10 గంటలకు అనేసరికి కూడా రాత్రి బయలుదేరి ఇప్పటిదాకా వచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సేన సైనికులందరికీ కూడా నిజంగా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజులు? ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, అంటే అటు ఢిల్లీ పార్టీలు కావచ్చు, అటు ఇక్కడ పార్టీలు కావచ్చు ఉన్నా కూడా. సో మరి ఎట్లా ఎదుర్కోగలదా మీ పార్టీ? ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏది పెద్ద పార్టీ కాదు. ఒకప్పుడు బీజేపీ కూడా 2 సీట్లే ఉన్నాయి, ఒకప్పుడు బీఆర్ఎస్ కూడా ఎక్కడ పోటీ చేయడం పరిస్థితి నుంచి ఏర్పడది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా 1-2 రాష్ట్రాల్లో మాత్రం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏది పెద్ద పార్టీ కాదు. ప్రజలు ఆశీస్సులున్నంత వరకు, ప్రజల మనలో పొందిన తర్వాతనే అది పెద్ద పార్టీగా అవుతారని చేస్తే తప్ప మీరు పెద్ద పార్టీ మాది ఇంత సభ్యత్వము, మా అకౌంట్లో ఇన్ని కోట్లు అని చెప్తే మాత్రం ప్రజలు హర్షించరు, నమ్మరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయాణికంతో ఒక కొత్త నాయకత్వం చూస్తూ ఉన్నారు. కవితక్క గారు ఒక యువతకు పెద్ద ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కవితక్క గారు సామాజిక తెలంగాణ వైపు ముందుకు పోతా ఉన్నారు, సర్వోదయ తెలంగాణ సాధించే కోసం ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సర్వోదయ తెలంగాణ సాధించేంత వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. అధ్యక్షురాలు విద్యా వైద్యం ఉచితంగా అందిస్తాం, అదే ప్రధాన డిమాండ్ అని చెప్పేసి 5 అంశాలతో డిమాండ్లు పెట్టడం జరిగింది. కోసం మరి ఎట్లా అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు విద్యా వైద్యం విషయంలో ఎట్లా ఉంది అసలు? 75-80 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా దేశంలో వైద్యం అందక చనిపోతా ఉన్నారు, విద్య అందక చదువుకోలేకపోతా ఉన్నారు. అట్లాంటి వర్గాలను తీసుకొచ్చినప్పుడు తెలంగాణ మనం కళ్ళగానే తెలంగాణ సాధ్యమైతే నమ్మినాం. కాబట్టి విద్యా వైద్యం పూర్తిగా ఫ్రీ అనే మాట ధైర్యంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో మేము అధికారులకు వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టి చూపిస్తాం. థ్యాంక్ యూ.